రాక్షసుడు భీమాసురుడు, కుంభకర్ణుని కుమారుడు. తన తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేసుకుని అపారమైన బలాన్ని పొందాడు. ఆ శక్తితో భీమాసురుడు భూమి, దేవలోకాలను వేధిస్తూ ప్రజలను కష్టాల్లో నెట్టాడు. భీమాసురుడు కాశీపై దాడి చేసి భక్తులను హింసించాడు. మహాభక్తుడు కామరూపేశ్వర్ను బంధించి జైలులో పెట్టెడు. బంధింపబడిన కామరూపేశ్వర్ రాత్రింబవళ్లు ఓం నమః శివాయ జపం కొనసాగించాడు. భక్తుడి ఆర్తనాదం విని పరమశివుడు ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. పరమశివుడు ప్రత్యక్షమై భయంకరుడైన భీమాసురునితో ఘోర యుద్ధం చేశాడు. చివరికి భీమాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. ఆ ప్రదేశంలోనే శివుడు భీమేశ్వర్ జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల రక్షకుడిగా స్థిరపడ్డాడు. ఆయనను భీమేశ్వర లేదా భీమశంకర జ్యోతిర్లింగం అని పిలుస్తారు. భీమేశ్వర దర్శనం చేస్తే శత్రుభయం తొలగిపోతుందని, భక్తులకు ధైర్యం, శక్తి కలుగుతుందని విశ్వాసం.